జై సురాజ్. కార్మికులారా, ఈరోజు జై సురాజ్ పార్టీ కార్యాలయంలో జై సురాజ్ పార్టీ కార్మిక విభాగం సమావేశం జరిగింది. కార్మిక విభాగం అధ్యక్షులు గోల్కొండ రత్నం గారి ఆధ్వర్యంలో ఇదే సందర్భంగా కొత్త కమిటీని కూడా నియమించుకోవడం జరిగింది. అయితే కార్మిక సంఘము, అసంఘటిత కార్మిక నాయకులు, జై స్వరాజ్ పార్టీ ఇక్కడ సమావేశమై అనేక కార్మికుల యొక్క అనేక సమస్యలను చర్చించి స్థూలంగా కొన్ని డిమాండ్లను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి జై స్వరాజ్ పార్టీ కార్మిక విభాగాల ఆధ్వర్యంలో మేము ఈ ప్రభుత్వం ముందు పెట్టదలుచుకున్నాం. వీటిని ప్రభుత్వం సావలోకంగా ఆలోచించి వీటి పరిష్కారం కోసం కృషి చేయాలని జై స్వరాజ్ పార్టీ కోరుతుంది. ఇందులో ప్రధానంగా తెలంగాణలో లక్షలాది మంది, సుమారు 1 కోటి మంది అసంఘటిత కార్మికులు ఉన్నారనే ఒక అంచనా ఉన్నది. ఈ 1 కోటి మంది అసంఘటిత కార్మికులు వీళ్ళెవరు? కాఫీ మేసులు, రంగులు వేసేవారు, భవన కార్మికులు రకరకాలుగా ఉన్నారు. వీరు నిత్యము పోరాటమే పని కోసం. నెలలో 20 రోజులు దొరికినాయి అంటే మహా ఆనందం వారి. నెలలో 10 దినాలు కూడా దొరకని రోజులు ఉంటాయి. రోజు పొద్దున్న లేచి అడ్డాల మీదకి వచ్చి కూలి కోసం ఎదురు చూడటమే. ఎక్కడ పని దొరుకుద్దా, ఏడ దొరకదా ఏమిటనేది. ఆ వచ్చిన అరకొర 10 దినాలతో వచ్చిన పైసలతో ఆ నెల గడవడం చాలా కష్టంగా ఉంటుంది. పైగా కిరాయి బతుకులు, ప్రతిదీ సమస్యనే. దీనికి తోడు కొత్తగా అసంఘటిత కార్మికులకు పుండు మీద పుట్రపడ్డట్టుగా ఇతర రాష్ట్రాల నుంచి రోజుకి వేలాది మంది స్థానికేతర కార్మికులు ఇక్కడికి వస్తున్నారు. దానివల్ల వీరికి పని దినాలు దొరకటం లేదు. దొరికినా కానీ నాణ్యమైన పని దినాలు దొరకటం లేదు. అంటే నాణ్యమైన అంటే శ్రమకు తగ్గ వేతనం లభించటం లేదు, డిమాండ్ పెరగటం వల్ల. కాబట్టి ఒకటే, కార్మికులు ఈ సమాజ నిర్మాణంలో భాగము. కార్మికులు ఈ సమాజ నిర్మాణానికి వాళ్ళ శ్రమ, చెమట, రక్త చుక్క ఉన్నది. కాబట్టి తెలంగాణ ఒక స్వర్ణ తెలంగాణగా, లేకపోతే అభివృద్ధి తెలంగాణగా మారుతున్నది. కాబట్టి ఈ అసంఘటిత కార్మిక రంగాన్ని కాపాడుకోవాలంటే అసంఘటిత కార్మిక రంగం, భవన నిర్మాణ కార్మికులకు, అలాగే ఎన్ని రకాల అసంఘటిత కార్మిక రంగాల విభాగాలు ఉన్నాయో వారి అందరికి కూడా ప్రభుత్వం తప్పనిసరిగా నెలకి 10 పని దినాలు కల్పించాలి. వారు చేసుకునే నెలకు 30 పని దినాలు చేస్తారా, 15 చేస్తారా, లేదా గవర్నమెంట్ మినిమం ఇన్ని పని దినాలు చేసిన వారికి 10 దినాలు మేము ఇస్తామని నిర్ణయం తీసుకోవాలి. దానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అసంఘటిత కార్మిక రంగాలందరినీ ఐడెంటిఫై చేసి ప్రభుత్వ లేబర్ కమిషన్ ఆధ్వర్యంలో వారందరికీ లేబర్ కార్డు ఇవ్వాలి. ఆ లేబర్ కార్డులో స్థానికులని, స్థానికులు కానటువంటి స్థానికేతరులని చెప్తూ లేబర్ కార్డు ఇచ్చి, ప్రతి గవర్నమెంట్ ఇచ్చినటువంటి లేబర్ కార్డు తీసుకున్నటువంటి, ఐడెంటిటీ కార్డు తీసుకున్నటువంటి ప్రతి అసంఘటిత కార్మికుడికి నెలకి 10 రోజుల పని దినాలు కల్పించాలి. ఇవి అదనం, వారు చేసుకునే శ్రమకి అదనం. అలా ఇచ్చినట్లయితే ఈ పేదలు, అసంఘటిత కార్మికులు, వాళ్ళ కుటుంబాలు కొంత బాగుపడతాయి. పేదరిక నిర్మూలనకి అక్కడి నుంచి అంకురార్పణ జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, ఈ రాష్ట్రంలో పేదల లేని సమాజ నిర్మాణం కోసం కాంగ్రెస్ పనిచేస్తుంది, పేదల పార్టీ మాది అని. మొదటి నుంచి కూడా మేమే పేదల పక్షాన ఉన్నామని చెప్తున్నావు. కాబట్టి ముఖ్యమంత్రి గారు, మీకు ఒకటే జై స్వరాజ్ పార్టీ డిమాండ్ చేసేది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అసంఘటిత కార్మికులందరికీ ప్రభుత్వ ఐడి కార్డులు ఇచ్చి వారికి నెలకి 10 రోజుల పని దినాలని అదనంగా ప్రభుత్వం ఇవ్వాలని జై స్వరాజ్ పార్టీ కార్మిక వింగు, భవన నిర్మాణ కార్మిక సంఘము, పెయింటర్స్ కార్మిక సంఘము
డిమాండ్ చేస్తున్నాయి. జై స్వరాజ్, జై స్వరాజ్, జై స్వరాజ్. ఫోటో తీయండి అనుకో. ఎంతసేపు అన్నా